వసతులు కలిగి కాలువలలో పేరుకుపోయిన చెత్త చెదారాలను పూడికను జేసీబీ ప్రజారోగ్య సిబ్బంది తొలగి మళ్ళీ ఫస్ట్ నుంచి నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎక్కువ సమయం వెచ్చించి నాణ్యమైన విద్యను అందించాలి. విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దక్షిణ వీధిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్. కూటమి ప్రభుత్వ నాయకుల మోసాలను నమ్మవద్దని కోలగట్ల పిలుపు. మెంటాడ మండలం రెల్లివాని వలస ఎంపీఈపీ పాఠశాల విద్యార్థుల అవస్థలు. తరగతి గదుల నిర్మాణం జరగకపోవడంతో సిమెంట్ బస్తాల మధ్య అద్దె భవనంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. ఎస్కోట మండల పరిషత్ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక. వివరాలు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న వారికి ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తుందని, పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు తదితర అవసరాలన్నింటినీ కల్పిస్తూ తల్లికి వందనం కూడా ప్రభుత్వం అందిస్తుందని, అయినప్పటికీ పిల్లలు బడి వేయడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. టీచర్ స్టూడెంట్స్ అటెండెన్స్ 100% ఉండాలని కోరారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 9,000 మంది డ్రాప్అవుట్లు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, ఒక 10వ తరగతిలోనే 850 మంది ఉన్నారని, బడి మానివేసిన ప్రతి విద్యార్థి ఇంటికి హెడ్ మాస్టర్ వెళ్లి మాట్లాడాలని, విద్యార్థి పరిస్థితి తెలుసుకుని బడిలో చేర్పించాలని తెలిపారు. విద్యార్థి దశలో 10వ తరగతి అత్యంత ముఖ్యమని, 10వ తరగతిలో ఫెయిల్ అయిన వారి విద్యార్థి భవిష్యత్తు గందరగోళంగా ఉంటుందని, ఆ పరిస్థితి రాయనీయకుండా చూడాలని తెలిపారు. జస్ట్ 10% వాళ్ళని మోటివేట్ చేస్తే రీచ్ చేయవాళ్ళు ఉంటారు, కొందరు 30% మోటివేట్ చేస్తే రీచ్ చేయవాళ్ళు ఉంటారు, కొంతమంది 50 ఉంటారు, కొంతమంది 90 ఉంటారు. 90 ఉంటున్నారు తెల్లారబట్టి మనమేమి అద్భుతాలు చేయలేము. సో ఎంతమందిని మనం చేయగలుగుతాం అన్నది ఒకసారి మీరు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోండి. క్లాసు వారికి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మనం ఎంతమంది పిల్లల్ని ఆ విధంగా తయారు చేయగలుగుతాం అన్న విషయాన్ని ఒకసారి మీరు యాక్షన్ ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మీరు వెళ్ళండి.
రెండోది ఇందాక ఆర్జీనిగా చెప్పిన మిడ్ డే మీల్, ఇంకా మన జిల్లాలో 98% మిడ్ డే మీల్ టేకింగ్ ఉంది, ఇంకా 2% తీసుకోవట్లేదు. అది ఎందుకు ఒకసారి మరి మీరు స్కూల్ వైజ్ అనాలిసిస్ చేయమని ఫస్ట్ మీటింగ్లో చెప్పాను. నేను స్టార్టింగ్ నేను జాయిన్ అయినప్పుడు జూలైలో ఒక మీటింగ్ పెడితే ఫస్ట్ టైం మీతో, అప్పుడు నేను చెప్పాను ఆ 2% ఎందుకు తీసుకోవట్లేదు అండ్ ఒకసారి స్కూల్ వైజ్ కూడా మిమ్మల్ని ఒకసారి అనాలిసిస్ చేయమని. ఎందుకంటే 100% స్టూడెంట్స్ అటెండెన్స్ మీరు చూపిస్తున్నప్పుడు, మీ స్టూడెంట్స్ అటెండెన్స్ 100% చూపిస్తున్నారు మీ రిపోర్ట్స్లో, మరి మీరు మిడ్ డే మీల్ టేకింగ్ మాత్రం ఓన్లీ 90% దగ్గర అయిపోయింది. వాట్ ఎవర్ 2% ఎందుకు తీసుకోవట్లేదు? అది మాకు సోర్స్ ఉంది, ఎందుకు తీసుకోవట్లేదు నా దగ్గర సోర్స్ ఉంది, కానీ దాని ఇప్పుడు ఏంటంటే మరి దాన్ని ఈ ఓపెన్ చేస్తే మనకి లేనిపోయిన న్యూసెన్స్ అన్నీ వస్తాయి. సో దయచేసి మీరు ఒకసారి అనాలిసిస్ చేయండి, ఎందుకు తీసుకోవట్లేదు ఒకసారి మీరు దాని మీద ఫైల్ చేసి దాని ప్రకారం మీరు ఆ మిడ్ డే మీల్ కూడా సార్ అన్నట్టుగా టేస్టీగా ఉండాలి, నీట్గా ఉండాలి. ఆయన ఒక పదం ఉపయోగించారు, గౌరవంగా ఉండాలని. అది ఉంటే మిగతా 2% వస్తారు. ప్రధాన కాలువలలో పేరుకుపోయిన చెత్త చెదారాలు పూడికతీతలను జేసీబీల సహాయంతో ప్రజారోగ్య సిబ్బంది తొలగించే ప్రక్రియ చేపట్టారు. విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య ఆదేశాలతో ప్రజారోగ్య సిబ్బంది ప్రత్యేక జేసీబీలను రప్పించి ముందుగా కాలువలలో పేరుకుపోయిన మురికిని బయటకు తీశారు. ఆ తర్వాత లారీల ద్వారా చెత్త చెదారాలు తరలించారు. వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఎక్కడా నీరు నిలవలేకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ పల్లె నల్లయ్య ఆదేశించారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద కాలువలతో పాటు చిన్న చిన్న కాలువలలో కూడా పూడికతీత పనులను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లయ్య మాట్లాడుతూ వర్షాలు కురిసే సమయంలో భారీగా వర్షం నీరు వచ్చి చేరుతుందని అన్నారు. దీంతో కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేస్తున్నామని అన్నారు. ప్రజలు చిరు వ్యాపారులు సహకరించి కాలువలో చెత్త చెదారు వ్యర్థాలు వేయొద్దని సూచించారు. మనకు ముఖ్యంగా ఈ పెద్ద చెరువు వాటర్ ఏదైతే మొత్తం ఈ డ్రైన్స్ అంతా కూడా ఈ సిటీ అంతా కలిపి పెద్ద చెరువుకు చేరుతుంది. పెద్ద చెరువు నుంచి ఆ కాలువ ద్వారా ఆ పద్మావతి నగర్ అలా వెళ్ళి ధర్మపురి దగ్గర ఫీల్డ్స్లో కలుస్తుంది. ఏదైతే ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఉందో ఆ డ్రైను స్టార్మ్ వాటర్ డ్రైను 42 కోట్లు అవుతుంది. 42 కోట్ల నుంచి 44 కోట్లు దానికి రిపోర్ట్ కూడా తయారు చేశాము. అది దానికి డబ్బు కావాలి. అది వన్స్ మనం అది చేసిస్తే ఇక ఈ ముంపు పద్మావతి నగర్ ఇవన్నీ మునిగిపోతున్నాయి వర్షం వస్తే అన్న బారి నుంచి తప్పించుకోవచ్చు. అవి చేయాలంటే ఇంకా దీర్ఘకాలిక ప్రణాళికలో ఉంది అది. ఇప్పుడైతే మేము ఎన్నడూ లేని విధంగా అన్ని గడ్డలను కూడా బాటం వరకు తీసి మీరు చూసే ఉంటారు. వర్షం వచ్చినప్పుడు గోదావరి నది పారుతున్నట్టుగానే కనిపిస్తుంది మీకు. పెద్ద ట్రైన్ అవన్నీ కూడా మేము సిల్కులు తీయడం జరిగింది పెద్దవి. అలాగే స్మాల్ అండ్ మీడియం ట్రైన్స్ కూడా మేము పక్కగా తీస్తున్నాం. ఈరోజు మీరు చూసే ఉంటారు గంట స్తంభం దగ్గర మా ఆఫీస్ దగ్గర కూడా క్లీన్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా మేము ప్రతి చిన్న ట్రైను, మీడియం ట్రైను, మేజర్ ట్రైన్లన్నీ కూడా డిసిల్టేషన్ చేసి ఏదైతే వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా రోడ్ల మీదకి రాకుండా ఆ డ్రైన్లో వెళ్ళేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇందులో అందరూ కూడా చాలామంది మేము వేసుకున్న డ్రైన్లు కప్పేయడాలు, అబ్స్ట్రక్షన్స్ చేయటాలు, మేము డ్రైన్ క్లీన్ లేకుండా పలకలు వేసేయడాలు రాత్రి ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ కూడా మేము తీస్తున్నాం. మీరు అందరూ కూడా ఏదైనా వేయాలంటే మీ ఐరన్ గ్రిల్ పెట్టుకోవాలి తప్ప ఈ పలకలు వేసేసి చేయడం వల్ల మీకే ఇబ్బంది ప్రజారోగ్యానికి. కాబట్టి ఎవరైతే వేసుకున్నారో ఈ పలకలు వేసుకొని ఈ డ్రైన్లో మురుగునీరు పారడానికి ఇబ్బంది కలుగజేస్తున్నారు వాళ్ళందరూ ఒకసారి ఆలోచించి మీకు మీరుగా ముందుకు వచ్చి ఆ డ్రైన్ పలకలు మీరే తీసుకోవాలి. ఎందుకంటే మా మున్సిపల్ సిబ్బంది వచ్చి చూసి తీస్తే అది సరిగ్గా తీయలేరు, మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ పని మీరే చేసుకోండి. మీకు మా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మా డ్రైన్లో ఉన్న వాటర్ వెళ్ళిపోవాలి. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ కాలువలు ఆక్రమించి కాలువల మీద పలకలు వేసేసి ర్యాంపులు కట్టిస్తున్నారో వాళ్ళందరూ కూడా స్వయంగా వాళ్ళే ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ముందుకు వచ్చి వాళ్ళ డ్రైన్ పలకలు అవన్నీ తీసి మురుగునీటి పారుదలకు వారి సహాయ సహకారాలు ఇస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు సహకరించాలని ఎమ్మెల్యే పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు కోరారు. విజయనగరం శాసనసభ నియోజకవర్గ బ్యాంకర్ల సమావేశం స్థానిక డిఆర్డీఏ సమావేశ మందిరంలో జరిగింది. వివిధ ప్రభుత్వ రుణ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను వాటిని అధిగమించడంపై చర్చించారు.
జిల్లా లీడ్ బ్యాంకు ప్రబంధకుడు రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి శాసనసభ్యురాలు అదితి గజపరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత ఉన్నవారికి త్వరితగతిన రుణాలను అందజేయడమే కాకుండా ఆ రుణాలను వారు సద్వినియోగం చేసుకుని జీవనోపాధులు పెంపొందించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. నాకు ఈ యూనిట్ పెట్టుకున్నాను, లేకపోతే మెస్సులు పెట్టుకోవడం, అయితే ఏదో సమస్య పెట్టుకోవడం, ఆ విధంగా నాకు ఆర్థికంగా నేను అభివృద్ధి అయ్యాను. నాకు దానివల్ల ఇంత లాభం వస్తుందని ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ ఉంటుంది మేడం, అది పెట్టి మనం అప్లోడ్ చేస్తే కానీ మనకి మా లాగిన్లో అప్లోడ్ అవుతుంది. అది కూడా బ్యాంకులో కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా ఉన్నట్టు ఉంటే ₹1,00,000 దాటి యూనిట్స్ ఉంటే మన ఓవర్లో కొద్దిగా గ్రౌండ్ చేయవలసిందిగా ఎల్ఎం సార్ కనిపిస్తుంది. రికవర్ అయితే మనకి అక్కడ ప్రాబ్లం లేదు సార్, 100% ఎక్కడైనా ఉంటే మా దృష్టిలో పెట్టండి సార్, ప్రాబ్లం అయితే లేదు. రికవరీలో మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది 100% రికవరీ ఉంది మన మండలం. ఎవరైనా బ్యాంకర్స్ ఎక్కడైనా ఉంటే ప్రాబ్లం మా దృష్టిలో పెడితే మేము అది మ్యాక్సిమం రెక్టిఫై చేస్తాం. మేము ఆల్రెడీ డిజిటల్ ఎంసీపీలన్నీ కూడా రిసీవ్ చేసుకుంటున్నాము, వస్తున్నాయి. కాకపోతే డిజిటల్ ఎంసీపీలని వాళ్ళ మెంబర్స్ యొక్క రిక్వైర్మెంట్ అనేది చాలా తక్కువ కనబడుతున్నాయండి. అంటే ఆల్రెడీ కాంటాక్ట్ చేశాము సార్ వాళ్ళతో, మన డిఆర్డిఎంపీడీ గారితో అంతా డిస్కస్ చేశాము. దాంట్లో ఏంటంటే MCP1, MCP2 అని 2 ఉంటాయండి. అంటే ఎకనామిక్ యాక్టివిటీ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా MCP1లోకి వస్తాయి అంటున్నారు. అండ్ రెగ్యులర్గా వాళ్ళు కన్జంప్షన్ పర్పస్ కోసం తీసుకునేవి కూడా MCP2లోకి వస్తాయి అంటారు. అంటే MCP2 అనేది కూడా ఏంటంటే శ్రీనిధి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే ఎన్బిఎఫ్సిసి ఉన్నాయి, వాళ్ళ ద్వారా మీట్ అవుతారండి. MCP1 అనేది బ్యాంకర్స్ ద్వారా వస్తాయి అంటున్నారు. బట్ వేరేస్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్లో 2 మెంబర్స్ వరకు MCP1లో వస్తున్నాయండి. యాక్చువల్గా వాళ్ళకి 20 lakhs వరకు మేము చేయొచ్చు. బట్ వాళ్ళకి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక 2 lakh 3 lakh రిక్వైర్మెంట్ ఎంత వస్తుందండి. కానీ ఆ డాక్యుమెంటేషన్ చేసినప్పుడు గ్రూప్ మెంబర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇంకా మాకు కావాలి, వేరే గ్రూప్ మెంబర్స్ ఉంటారు కదా. వెళ్లి చంద్రబాబు మోసాలను ప్రజలకు గుర్తు చేస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని 4వ రోజు విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న డెక్కన్ వీధిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి కూటమి ప్రభుత్వంలో సంవత్సరం 2 నెలల కాలంలో అందుకున్నటువంటి పథకాలను అడిగి తెలుసుకున్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్, నిరుద్యోగ యువతకు ఉద్యోగం, సూపర్ 6 పథకాలు ఇంకా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన మీరే ప్రశ్నించాలి అని, మీకు అండగా వైసీపీ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చంద్రబాబు పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎస్వీవి రాజేష్, వార్డు కార్పొరేటర్ బవిరెడ్డి సతీష్ తదితరులు పాల్గొన్నారు. పక్షాన్ని నిలబడి ప్రజలకి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు తెలుసుకొని ఏదైతే మీరు అర్హత ఉండి మీకు రావాల్సిన పథకాలు మీకు ఎలాగైతే అందజేశారో, మరి ఈరోజు కూడా మిగతా వాళ్ళగా ఓడిపోతే ఇంట్లో ఉంటాము, గెలిస్తే ఢిల్లీలో ఉంటామని కాకుండా ఆనాడు ఈనాడు కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అవసరాలు తెలుసుకుంటూ మీకు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మీ అవసరాలు మీరు ఎలాగైతే అడిగి సాధించుకోవాలని తెలియజేయడం గురించి అన్నీ మీ అందరి మధ్యకి వచ్చారు. మీ అందరి అవసరాలు అతని అవసరాలుగా భావించి మీ గురించి పోరాటం చేయడానికి అన్నీ ముందుకు వచ్చారు. కాబట్టి మన వంతు సహాయం ఏంటంటే అన్నికి విన్నంటూ ఉంటామని మనందరం కూడా ఈ సభాముఖంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉచిత బస్సు ఇస్తామంటే మా తిరుపతి వెళ్ళిపోవచ్చు 2 నెలలకు మాట, లేకపోతే మా చుట్టాలు ఉన్నారు, ఒంగోలులో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు, వెళ్ళిపోవచ్చు అని ఎన్నో ఆలోచన చేసిన మహిళకి అది మోసం కాదని అడుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము. అమ్మ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వస్తే నా కొడుకో కూతురికో ఉద్యోగం వచ్చేస్తుందని ఒక ఆశపడి ఓట్లేసిన తల్లిదండ్రులు ఈరోజు 20 లక్షలు కాదు కదా 2 లక్షలు కూడా ఉద్యోగాలు వేసే పరిస్థితి రాష్ట్రంలో లేదని తెలుసుకున్న తర్వాత ఇది మోసం జరిగిందని ఆ రోజు 2014లో మోసం చేశారు. మీ డ్వాక్రా సంఘాలన్నింటికీ రుణమాఫీ ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తామని. ఇవ్వనందున మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. రాజకీయాల్లో చైతన్యం వచ్చేటప్పుడు ఇష్టం వచ్చినట్టు లేనిపోని హామీలు ఇచ్చే మనుషుల మాట నెగ్గకుండా ఉంటుందని ఈ సందర్భం వచ్చినప్పుడు తెలియజేస్తున్నాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల్లోనే ఉంటుంది. అధికారం ఉండేటప్పుడు కూడా గడప గడపకి వచ్చాం, మీ తలుపులు తట్టాం. అమ్మా మీకు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు,
ఎవరికైనా ₹1 లంచం ఇచ్చారా అని ధైర్యంగా అడగగలిగాం. ఈరోజు మళ్ళీ రోడ్డు మీద తిరుగుతున్నాం. అమ్మా, ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, మీరు గ్రహించారా లేదని అడుగుతున్నాం. అంటే అధికారం ఉన్న అధికారం లేకపోయినా ఎప్పుడు ప్రజల చెంతన ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తూ, ఓ ఇంట్లో సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి, మధ్యలో పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు. ఎన్నో ఏళ్ళుగా ఇదే పరిస్థితి. సిమెంట్ బస్తాల మధ్య పాఠాలు నేర్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా? ఇది ముమ్మాటికి నిజం. ఇక్కడి పాలకులు, అధికారుల నిర్లక్ష్యం ఈ విద్యార్థులకు శాపంగా మారింది. ఇంతకీ ఎక్కడా పాఠశాల, అసలు ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న ప్రభుత్వాలు వారి మాటలు నీటిలో రాసిన రాతలుగానే మిగిలిపోయాయి. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విద్యార్థులు స్కూల్ భవనం లేకుండా అద్దె భవనంలో విద్యను అభ్యసిస్తున్నారు. సిమెంట్ బస్తాలు, నిర్మాణ సామగ్రి మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో పాటు మగ్గిపోతూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మెంటాడ మండలం రెడ్డివాని వలస ఎంపీఈపీ పాఠశాల అధ్వాన పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక్కడి విద్యార్థులు ఎన్నో కష్టాలు పడుతున్నారని, విద్యార్థులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని చెప్పాలి. అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణం పనుల మధ్యలోనే ఆగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద 35 లక్షలతో 2 తరగతి గదులు మంజూరు కాగా, తొలి విడతలో 9 లక్షల నిధులతో పనులు చేశారు. బిల్లులు రాకపోవడంతో పునాదులు, పిల్లర్లు వేసి వదిలేసిన దుస్థితి ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు, 28 బాలుడు ఇరుకు గదులోనే మగ్గిపోతున్నారు. కొత్త భవనాన్ని త్వరితగతిన నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. రెడ్డివాని వలస గ్రామం సార్. మా ఊర్లో స్కూల్ లేదు సార్. పాత స్కూల్ అంటే 1998లో కూలిపోయింది సార్. ఇప్పుడు 27 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు స్కూల్ లేదు, ఏం లేదు సార్. ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఆ స్కూల్లో చదువు చెప్తున్నారు సార్. వర్షాలు పడిన అన్నిటికీ ఇబ్బంది అయిపోతుంది సార్. ఆ ఇంట్లోనే సిమెంట్ మూటలు అన్ని ఉండడం వల్ల మరి ఇరుకు అయిపోతుంది. పిల్లలు కూడా అందులో ఆడుకోవడం వల్ల చాలా కష్టం అవుతుంది సార్. స్కూల్ కట్టి స్కూల్ ప్రహరీ చేస్తారు కానీ స్కూల్ లేదు సార్. ప్రెసిడెంట్ అమ్మ కూడా పట్టించుకోవట్లేదు సార్. తొందరగా మా ఊర్లో స్కూల్, ఇదే ఊర్లో స్కూల్ ఉండేటట్లు మాకు కలిపి పిల్లలు కూర్చోవడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ సిమెంట్ మూటలోని ఏదో ఆరోగ్యం కూడా బాగలేక అయిపోతుంది కదా సార్. కనీసం చదువుకోవడానికి కూడా కూర్చోడానికి కూడా స్థలం ఉండాలి కదా సార్. అదే అద్దె కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. ఇక సార్లు ఇస్తారా? ఇవ్వరు కదా సార్. మరి వాళ్ళు ఎలాగ ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తే కదా వాళ్ళు ఇస్తారు. అది కూడా పట్టించుకోవట్లేదు సార్. ఇలా వాళ్ళు ఇప్పుడు సామాన్లు, ఇంటి గలలో సామాన్లు ఎట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళు కూడా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. ఎందుకంటే స్కూల్ పిల్లలకి ఇచ్చారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ ఇబ్బంది కూడా తెలుసుకోవాలి సార్ వాళ్ళు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామని చెబుతున్న పాలకులు ఏం చేస్తున్నారో అన్న ప్రశ్న కలగక మానదు. పాఠశాల తరగతి గదుల మధ్యలోనే నిర్మాణాల పనులు ఆగిపోవడంతో పలు విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వంలో జరగలేని పనులు ఈ ప్రభుత్వంలో ఏదైనా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. మా పాత బడి పోయింది, కొత్త బడి కట్టడానికి 3 సంవత్సరాలు అవుతుంది. కట్టలేదు, ఎవరు పట్టించుకోలేదు. మేసర్లేమో ఇప్పుడు అద్దెకి తీసుకొని బడి చెప్తున్నారు. అందులో సిమెంట్ మూటలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అయిపోతున్నారు. ఊరికి పల్లె ఉంది కానీ బడిసాల లేదండి. పిల్లలు తల్లులు కొంతమంది పెద్ద తెలిసిన వాళ్ళు లేరు. మాకు బడి పిల్లలకి బాగుండాలనుకొని అభివృద్ధి లేదు. అయినా ఊరికి బడిసాల కావాలండి. ఏటి లేకపోయినా బడి అక్కడ ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి స్థలం ఉంటే బాగుంటారు పిల్లలు. ఏటి లేకపోయినా పనులున్ని కాడ బడి ఉండాలంటారు. ఊరుని కాడ గుడి బడి ఉండాలంటారు. గుడి లేదు, బడి లేదు. ఎవరు ఈ ఊరికి పట్టించుకోరు. ఓట్లు వచ్చేటప్పుడు ఇది ఇక్కడ ఒక ఊరు ఉంది, ఈ ఊర్లోని మనుషులు ఉన్నారు, ఓట్లు కావాలి. ఇలా తప్పుడు ఎవరు రారు ముందుకి. ఒకరు పెద్ద మనుషులు రారు, ఒక ప్రెసిడెంట్లు రారు, ఎమ్మెల్యే రారు, ఎంపీలు రారు. ఓట్లకు మాత్రం అందరూ ఒక మనిషి ఇచ్చేస్తారు, ఓటు వేయించేసుకుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యలు పట్టించుకొని అసంపూర్తిగా నిలిచిపోయిన అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులకు ఎలాంటి సమస్య లేకుండా చేస్తారని ఆశిద్దాం. నిబంధనలకు విరుద్ధంగా ఏమున్నా వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, చట్ట వ్యతిరేకంగా ఎవరు ఫోన్లు చేసినా, ఆఖరికి నాయకులు ఫోన్ చేసినా కూడా పట్టించుకోవద్దని అధికారులకు ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి సూచించారు.
ఎస్కోట పట్టణాభివృద్ధికి ఎన్ని కోట్ల రూపాయల నిధులను కేటాయించే బాధ్యత నేను తీసుకుంటానని, గ్రామాభివృద్ధికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో గల స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ నందు మండల అధికారులతో ఎమ్మెల్యే కోల లలితకుమారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం శృంగవరపుకోట పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఎదురుగా ఉన్న విశాఖ అరకు ప్రధాన రహదారి ప్రక్కన వర్షపు నీరు నిలిచి ప్రజలు, స్థానికులు, విద్యార్థులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని తెలిసి ఎమ్మెల్యే లలితకుమారి ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ అంశంపై స్థానికులు అందించిన విజ్ఞప్తిని స్వయంగా స్థానిక నాయకులతో, అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల తీవ్రతను గుర్తించి స్థానిక అధికారులందరికీ రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సహకారంతో నేను కూడా రిపోర్ట్ తెప్పించుకుంటాను. తప్పకుండా పనులు చేయకుండా రెడ్ బుక్ పరిపాలన చేస్తుందని విజయనగరం పురపాలక సంఘం వైసీపీ సీనియర్ కౌన్సిలర్ రాజేష్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలను అక్రమ కేసులతో అరెస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డిని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం ప్రశ్నించిన వైసీపీ నేతలను, కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పనినా వైసీపీ నేతలు, కార్యకర్తలు భయపడేది లేదని అన్నారు. కుట్ర రాజకీయాలు చేయడం చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్య అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2019 నుంచి 24లో ఎప్పుడైనా సరే ఇంత దారుణంగా రాజకీయాలంటే ఎన్నికల్లో రాజకీయాలు, తర్వాత రాజకీయాలు కాదు, ప్రజలకు ఏది చేయాలి, ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలనేది ఆలోచించాలి. కానీ ప్రభుత్వం లోకేష్ గారు అధికారంలో రాకముందే చెప్పడం జరిగింది, నేను ఒక రెడ్ బుక్ తయారు చేస్తున్నాను, రెడ్ బుక్ ఆధారంగా అందరినీ చేస్తాను. ఆ ఉద్దేశంతోనే, దురుద్దేశంతో ఈరోజు ఒక రెడ్ బుక్ తయారు చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని కూడా అక్రమ అరెస్టులు, లేనిపోయిన ఆరోపణలు చేసి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి గారిపై దీన్ని వైఎస్ఆర్ నగర పార్టీ తీవ్రంగా ఖండిస్తున్న అరెస్ట్ని మేమైతే చెప్తున్నాం. మీరు అక్రమ అరెస్టులు చేసినప్పుడు నిరూపణ కరెక్ట్గా ఉండాలా, నిరూపణ కరెక్ట్గా లేకుండా అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన వ్యక్తుల్ని ఈరోజు మీరు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకొని వస్తున్నారు. మరి అలాగే అరెస్ట్ చేయండి. ప్రజలు గమనిస్తున్నారు, అన్నీ కూడా మీరు మేము గమనించడం కాదు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలకి సమయం వచ్చినప్పుడు మీకు సరైన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో అధికారం, ప్రతిపక్షం అన్న రెండు భాగాలు ఉంటాయి. ఒకళ్ళు అది అధికారంలో ఉంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు, ఒకళ్ళు ప్రతిపక్షం నుండి అధికారంలోకి వస్తే మిగిలిన వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తారు. ఎద్దు ఒక సైడే ఎప్పుడు పడుకోలేనట్టు మరి వీళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని భయభ్రాంతులు చేస్తూ ఇలాంటి ప్రతి చిన్న విషయానికి అరెస్టులని, అక్రమ అరెస్టులని, లేనిపోని తప్పుడు సాక్ష్యాలతో, తప్పుడు ఛార్జ్ షీట్లతో ఈ అక్రమ అరెస్టులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో దీనికి తగు జవాబు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విజయనగరం మండలం జనసేన పార్టీ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్ బొబ్బాది చంద్రనాయుడు పుట్టినరోజు వేడుకల సందర్భంగా దుప్పాడు ఎంపీపీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. చంద్రనాయుడు పాఠశాల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉంటారని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు ఇవ్వడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి ముందు పాఠశాల ఆవరణలోని మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చంద్రనాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గం జన సైనికులు, మహిళలు, స్థానిక యువత పాల్గొన్నారు. రోజు మా పాఠశాలకి చాలా శుభదినమని నేను చెప్తాను. ఎందుకంటే
మా చంద్రనాయుడు అంచెలంచెలుగా మా స్కూల్కి ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఈ పదవిలో ఉన్నా లేకపోయినా కానీ గత 4 సంవత్సరాలుగా ఒకవేళ పార్టీ ప్రారంభ దినోత్సవం అయినా, లేదా తన పుట్టినరోజైనా, ఎమ్మెల్యే గారి తాలూకా పుట్టినరోజైనా, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అయినా కానీ ఏ కార్యక్రమానికైనా ముందు మా పాఠశాల పిల్లలకే ఎంతో ముందు ప్రాముఖ్యత ఇస్తారు. మొక్కలు నాటుతారు, బుక్స్ ఇస్తున్నారు, కథల పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలకు అవసరమైనటువంటి ఎరేజర్స్, పెన్నులు, పెన్సిల్స్ ఒకటే కాదండి, గత 4-5 ఏళ్ళుగా నేను ఇక్కడికి వచ్చి ఒక 4 years అవుతుంది, 5th year. ఈ 5 సంవత్సరాలు కూడా ఈ విషయంలోనే కాదు, మా పాఠశాలకి మెగా పీటీఎంకి ఏమైనా అవసరమైనా, లేకపోతే ఎలక్షన్స్కి ఏమైనా అవసరమైనా ప్రతి విషయంలో కూడా అబ్బాయి చిన్నోడైనా కానీ చాలా పెద్ద మనసుతో అన్ని విధాలుగా మా స్కూల్కి ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈరోజు దుప్పాడ గ్రామ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మినిస్టర్ అటవీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈరోజు మన గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటడం అనేది జరిగింది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మా స్కూలు విద్యార్థుల తరపున, అలాగే స్కూల్ ఉపాధ్యాయుల తరపున, మా దుప్పాడ గ్రామ జనసేన పార్టీ తరపున, విజయనగరం మండల జనసేన పార్టీ తరపున శ్రీ బొబ్బా చంద్రనాయుడు గారికి మన వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్గా రావడం అనేది చాలా శుభపరంగా మేము భావిస్తున్నాం. అలాగే ఇలాంటి ఉన్నతమైన పదవులు మరెన్నో పొంది అందరికీ ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి తను ముందుండి అందరిని నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేరళ మాజీ ముఖ్యమంత్రి సిపిఎం అగ్రనేత కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ పరమపదించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆయన కొన్ని నెలలుగా సిపిఎం ఆఫీసులో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ అచ్యుతానందన్ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి 17 ఏళ్ల వయసులోనే స్వాతంత్రోద్యమంలో చేరి తదుపరి కొబ్బరి పీచు కార్మికుల సమస్యలపై పోరాడి నిరంతరం ప్రజలలో మమైకమయ్యేవారని అన్నారు. సిపిఎం నేతగా, ముఖ్యమంత్రిగా కేరళ ప్రజలకు అనేక సేవలు అందించిన ఘనత అచ్యుతానందన్ అని కొనియాడారు. సాదాసీదాగా జీవన విధానాన్ని సాగిస్తూ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన జీవితం ప్రజలకు అంకితమని అన్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఎం సీనియర్ నాయకులు శ్రీనివాస్, జిల్లా నాయకులు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ప్రజాతంత్ర ఉద్యమాన్ని కానీ, కమ్యూనిస్టు ఉద్యమాన్ని కానీ నిర్మించిన తీరు అందరినీ ఆకర్షించే పరిస్థితి. అందుకని ఆ రకంగా ఈ రోజుకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, తీవ్రమైన మన ఉద్యమానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి, పార్టీకి తీవ్రమైన లోటు. ఆయన ఉన్నంతకాలం ఆ రకంగా నడిచింది, ఇప్పటికీ కొనసాగుతుంది. ఆయన వారసులకు వచ్చినప్పుడు పినరాయి విజయన్ కానీ, మిగతా పార్టీ కానీ ఆ నిబద్ధతతో ఆయన ఇచ్చిన సందేశాలు, ఆయన చేసిన సేవ, ఆయన ఆదర్శం, అవన్నీ ఆ భావాన్ని పుణికిపుచ్చుకొని కేరళలో ఇప్పటికీ అనేక మంది ఆ బాటలో నడిచి కమ్యూనిస్టు ఉద్యమానికి పేద ప్రజల తరపున అంకితమై ఈ దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న పరిస్థితి కేరళలో ఉంది. కేరళలో అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ కావచ్చు, మతోన్మాద బీజేపీ కావచ్చు, అందరూ కూడా తీవ్రమైన దాడి జరుగుతున్నారు. ఎలాగైనా కాళ్ళు బట్టి లాగేలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అక్కడున్న సైద్ధాంతిక అవగాహన, కార్యకర్తల్లో అచంచలమైన విప్లవ భావాలు, ఈ మార్కిస్ట్ దృక్పథం, ఏదైనా ఈ దోపిడీ పోవాలంటే ఈ కమ్యూనిస్టులు ఉండాలి, మన పార్టీ ఉండాలి. ఆ రకంగా సోషల్ దిశగా ప్రయత్నం ఏదైతే జరుగుతుందో ఆ ప్రయత్నానికి కేరళ నాది కావాలని చెప్పేసి ఆ కేరళ ఇస్తున్న ప్రజలు ఆ రకంగా ఉన్నారు అంటే అచ్యుతానంద్ కావచ్చు, మిగతా నాయకత్వం కావచ్చు, ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, గతంలో మరణించిన ముఖ్యమంత్రులు కావచ్చు, వీరందరూ అశేష త్యాగాలు చేసి పార్టీ ఉద్యమాన్ని నిర్మించి భారతదేశానికి ఒక నమూనాగా ఇచ్చారు. ఆ నమూనానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో అనేక ఇబ్బందులు వచ్చినా, అనేక రాష్ట్రాలు కార్మిక వర్గం మీద, పేదల మీద దాడి చేసిన, సేవా విషయాల్లోనూ కూడా అనేక అంశాల్లో ముందుండే కరోనా సందర్భంలో మనం చూసాం. ఆ రకంగా భావం ప్రజల పక్షాన, ప్రజలను ఓన్ చేసుకొని, ప్రజలను కలుపుకొని, ప్రజల కోసమే కమ్యూనిస్టులు అన్నది అక్కడ నిరూపించారు, ఆదర్శంగా చూపించారు. అందుకని ఇప్పటికీ ఆ కార్మికులు, అక్కడున్న ప్రజానీకం, అక్కడున్న పేదలు రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రసాద్ అన్నారు. కనపక యూత్ హాస్టల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కమిటీని ఉత్తేజపరిచే సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక హక్కులను పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా ఐక్యవేదిక పనిచేస్తుందని అన్నారు. ప్రజలకు న్యాయం చేసే విధంగా ఐక్యవేదిక పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి శ్రీనివాస్, నగర అధ్యక్షులు చప్ప ప్రసాద్, జిల్లా కన్వీనర్ జి శ్రీరాములు, కో కన్వీనర్ రౌతు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఉన్న మా ఉద్యమ సహోదరులందరినీ కలుపుకొని మరి తప్పకుండా
మరి ఏదైతే మండల కమిటీలు వేయమన్నారో, విజయనగరం నగర కమిటీ వేయమన్నారో ఈ కమిటీలందరినీ కూడా వేసి మేము అతి త్వరలోనే జిల్లా మహాసభ పెట్టుకొని తర్వాత ఆగస్టు 17న జరిగే రాష్ట్ర మహాసభకి మా జిల్లా నుండి ఒక జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అలాగే ట్రెజరర్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి వాళ్ళకి మేము మాట ఇస్తున్నాం ఏమిటంటే, ఖచ్చితంగా ఈ విజయనగరం జిల్లాని రాష్ట్రంలో అతి కొద్ది జిల్లాల్లో ఉండే ఉత్సాహపరిచే జిల్లాల్లో కూడా ఉత్తేజంగా కాబట్టి మేము కూడా ఈ జిల్లాని ఖచ్చితంగా ఆ రేస్లో మేము నిలిపిస్తామని ఈ మీడియా సాక్షిగా తెలుపుతున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో నేను విజయనగరం జిల్లా మరియు శ్రీకాకుళం జిల్లా మిత్రులని ఆ కమిటీ సభ్యులతో సమావేశం ఈరోజు యూత్ హాస్టల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లాగే ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సమాజంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చేయటంతో పాటుగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిని కూడా సమర్థవంతమైనటువంటి బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దటం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దానికోసం నేరుగా మా సంస్థలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమాచార హక్కు చట్టం, గ్రామ సభలు అనే విషయాల పట్ల సమగ్రమైనటువంటి శిక్షణ ఇవ్వటం, వారికి ఎదురయ్యే రోజువారీ సమస్యలు, ప్రజాస్వామ్యంలో హక్కుగా వారు పొందవలసిన అన్ని విషయాల పట్ల నేరుగా వారి సమస్యల్ని పరిష్కరించుకునే విధంగా తర్ఫీదు ఇచ్చి శిక్షణ ద్వారా వాళ్ళని పనిమంతులుగా తయారు చేయటం అనే కార్యక్రమం పెట్టుకొని గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సమాజం కోసం ఎంతో కొంత పనిచేస్తూ వారిని మిగిలిన ప్రజలను కూడా ఉత్తేజపరిచి చైతన్యవంతుల్ని చేయాలనేది మేము పెట్టుకున్నటువంటి లక్ష్యం. స్టాఫ్ నర్సుల పోస్టులు భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్ రాధమ్మ కోరారు. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏపీ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టాఫ్ నర్సులు ఎంతో క్రియాశీలకంగా వైద్య వృద్ధిలో విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. పిహెచ్సి, సిహెచ్సిలలోనూ రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నప్పుడు రక్షణ కరువైందని అన్నారు. ఆసుపత్రులలో నర్సుల పోస్టులు భర్తీ కాకపోవడం వలన పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోటమ్మ, జిల్లా అధ్యక్షురాలు జ్యోతిర్మయి, కార్యదర్శి భీమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్వహించి వాళ్ళ జిల్లా ఆధ్వర్యంలో స్టేట్ బాడీ వాళ్ళం కూడా ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. మెయిన్గా 3 అంశాల మీద మేము అన్ని జిల్లాల్లో రిక్రూట్మెంటు, స్టాఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ పునాదుల దగ్గర నుంచి ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి మేము వరుసగా జిల్లాల వారీగా మీటింగ్స్ పెట్టుకుంటూ వస్తున్నాము. మెయిన్గా 3 అంశాలు: పిహెచ్సి ప్రాబ్లమ్స్, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా డిపార్ట్మెంట్స్ పెరిగినాయి, స్టాఫ్ రిక్రూట్మెంట్ తగ్గిపోయింది, ఈ విషయం ఒకటి. తర్వాత చాలా చోట్ల కూడా కనీస వసతులు లేవు. ఇవి నామిక్లేచర్, ఇలా 3 అంశాల మీద గవర్నమెంట్తో మేము పదే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. జిల్లాల వారికి కూడా వీళ్ళు చెప్పే ఇవి స్టాఫ్ నర్సెస్ పిహెచ్సి నుంచి వచ్చారు, సిహెచ్సి నుంచి వచ్చారు, అందరూ వచ్చారు. అందరి నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ గవర్నమెంట్కి ఇచ్చి ఒక కార్యాచరణ నిర్వహించి దాని ప్రకారం గవర్నమెంట్లో మా ప్రాబ్లమ్స్ నివేదిక ఇవ్వాలి అని ఇలా సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నాము. వీటిలో ఈరోజు విజయనగరం జిల్లాలో మీటింగ్ పెట్టాము. మా నర్సెస్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి పిహెచ్సిలో 7 మంది స్టాఫ్ నర్సెస్ ఉండాలా ఏఎన్సీ నామ్స్ ప్రకారము. 3 పోస్ట్ చేసి గవర్నమెంటు, అందులో ఒకరు లీవ్లో వెళ్తేనో స్టడీ లీవ్లో వెళ్తేనో 2 ఉంటూ ఆ 2లో ఒకరికి లీవ్ కావాలంటే ఒక స్టాఫ్ నర్స్ 24 అవర్స్ డ్యూటీ చేస్తూ లీవ్లో ఆఫ్లు లేకుండా చాలా శ్రమ దోపిడీకి గురవుతున్నారు. లీవ్ అడిగితే డాక్టర్స్ ఏమో మీరు అడ్జస్ట్ చేసుకొని ఒక స్టాఫ్ నర్స్ ఉండాలి, మాకు తెలియదు అంటున్నారు. ఈ విషయంగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. హెల్త్ మినిస్టర్ దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాము. మా సంఘం తరఫున తీసుకెళ్ళాము, ఏపీ ఎన్జిఓస్ జేఏసీ తరఫున తీసుకెళ్ళాము. కానీ ఈరోజు రేపు చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు దానికి ఫలితం అయితే రాలేదు. నర్సింగ్ కోర్సు చేసి అందరూ అన్ఎంప్లాయీస్గా ఉన్నారు. వాళ్ళను రిక్రూట్మెంట్ 2011 నుంచి రెగ్యులర్ రిక్రూట్మెంట్ నర్సింగ్ క్యాడర్లో జరగలేదు.
అలాగే కాంట్రాక్ట్లో చాలామంది నర్సెస్ పనిచేస్తున్నారు. కనీసం అంచెల వారీగా రెగ్యులైజేషన్ చేయాలని కాంట్రాక్ట్ స్టాఫ్ను రెగ్యులర్ రిక్రూట్మెంట్కు నడుం బిగించి గవర్నమెంట్ పట్టణంలోని సాయిబాబా గుడి వెనుక గల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ శృంగవరపుకోట ముఖ్య నేతలు ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు, స్కూల్ కిటికీలకు కావలసిన దోమతెరలను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతుల మీదుగా పాఠశాల ఇన్ఛార్జ్ కిషోర్ జోగారావు మరియు పాఠశాల సిబ్బందికి ఇవి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈ పాఠశాలకు కావలసిన వస్తువులు అందించడం సంతోషకరమని అన్నారు. మానవ సేవే మాధవ సేవ. మరి ఆ సేవలో ఉన్న గొప్పతనం కొన్ని కోట్ల విలువైన రూపాయలతో అయితే మనం కొనలేము, రాదు. మరి ఆ దిశగా ఇవాళ ఈ సేవా పరులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ మరి ప్రభుత్వానికి వారధిగా ఇవాళ ఈ రెడ్ క్రాస్ సొసైటీ కూడా ఉండడం మరి ఎంతో సంతోషంగా మరి భావిస్తూ ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఈ హాస్టల్ స్కూల్లో ఏదైతే ఈ స్కూల్కి సంబంధించి ఉన్న ఉపాధ్యాయ సోదరులందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వంలో వాటిని కూడా అంచెలంచెలుగా పరిష్కరించుకుంటూ వాళ్ళకు తోడుగా ఉంటారని, విద్యార్థులందరూ చక్కగా చదువుకొని వాళ్ళ కుటుంబాలకి, ఉపాధ్యాయులకి, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఒక అమ్మగా నేను ఆశిస్తూ శృంగవరపుకోట పట్టణ కేంద్రం స్థానిక సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో నిర్వహించిన వామపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు బిగించడానికి ఎవరు వచ్చినా వాళ్ళని అడ్డుకోండి, స్మార్ట్ మీటర్లు విసిరి కింద పడేయండి అని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు అదే స్మార్ట్ మీటర్లు బిగించడానికి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొని మనుషులను పంపిస్తున్నారని అన్నారు. ఇటు రైతులకు, అటు వ్యాపారస్తులకు, గృహాలకు సంబంధించి స్మార్ట్ మీటర్లు బిగించి అదనపు వసూలు చేయడానికి, ప్రజల నడ్డి విరగొట్టడానికి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చిన వాళ్ళు విద్యుత్ శాఖ వాళ్ళు కాదని, అదాని మనుషులని, ప్రతి మీటర్కి మనిషి దగ్గర 100, 200, 300 రూపాయలు కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియను ఆపకపోతే ఉద్యమిస్తామని, తిరగబడతామని, మీటర్లను నేలకేసి కొడతామని హెచ్చరించారు. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రికమెండేషన్ చేయించుకొని ఆదాని రాష్ట్రానికి అప్పు తెచ్చి అప్పిప్పించి ఈ యొక్క భారాన్ని ప్రజలపై మోపుతూ ఉన్నారు. ఈవేళ 20,000 కోట్ల రూపాయలు ఈవేళ ప్రజల మీద ఈ స్మార్ట్ మీటర్ల ద్వారా రైతాంగం మీద కానీ, ప్రజానీకం మీద కానీ భారాలు పడబోతూ ఉన్నాయి. మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు గుర్తునే ఉంటుంది, గతంలో 2006-7లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్యుత్ ఉద్యమం పెద్ద ఎత్తున బషీర్బాగ్లో కాల్పుల వరకు తీసుకెళ్ళింది. ఇవాళ అదే పరిస్థితి ఇవాళ విద్యుత్ సంబంధించి ఒక పెద్ద సమస్య ఈ రాష్ట్ర ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. అటువంటి పరిస్థితి తీసుకురాకుండా తక్షణం ఈ స్మార్ట్ మీటర్లని నిలుపుదల చేయాలని చెప్పి సిపిఐగా 10 వామపక్ష పార్టీలు, మాతో కలిసి వచ్చేటటువంటి కాంగ్రెస్ లాంటి పార్టీలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం పురోహితునివాన వలస గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. దేవుబూచంపేట గ్రామానికి చెందిన శ్యామ్ అనే అబ్బాయి పురోహితుని వలస గ్రామానికి చెందిన గొట్టపు గీత అనే అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలుసుకుని గీత బావ అయిన జలీల్ శ్యామ్ అనే అబ్బాయిని గత 3 రోజుల క్రితం మందలించారు. అది మనసులో పెట్టుకుని సదరు శ్యామ్ అనే వ్యక్తి నిన్న రాత్రి 12 గంటల సమయంలో గ్రామ శివార్లలో స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ అదే సమయంలో అటుగా వస్తున్న జలీల్తో గొడవ పెట్టుకోవడం జరిగింది. ఈ ఘర్షణలో జలీల్ను శ్యామ్ కత్తితో పడవటం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని సాలూరు రూరల్ సిఐ రామకృష్ణ తెలిపారు. గుండ్రేడి శంకర్రావు ఇలియాస్ శ్యామ్ అని అతను ప్రేమిస్తున్న వెంటపడ్డాం. ఆ విషయం తెలిసి ఈ అబ్దుల్ను వాళ్ళ మామ అచ్యుతరావు కలిసి పిలిపించి
బాబు ఇది కరెక్ట్ కాదు, అమ్మాయి చిన్న అమ్మాయి అలా వెంటపడద్దు, చదువుకుంటుంది కదా అని చెప్పి రిక్వెస్ట్ చేయడం. అయినా సరే ఈ శంకర్ తన యొక్క ప్రవర్తన మార్చుకోకపోవడం ఈ విధంగా జరుగుతుంది. అలాగే నిన్నట రాత్రి సుమారు 11 గంటల సమయంలో సురేతుల వలస గ్రామం ఎంపీపీ స్కూల్ ఎదురుగా సీసీ రోడ్డు పైన వీళ్ళిద్దరి మధ్య ఈ జలీల్కును గంట్యాడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని తాటిపొడి గ్రామంలో పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పోలీస్ అవుట్పోస్ట్ను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి అవుట్పోస్ట్ను ప్రారంభించారు. జిల్లా ఎస్పీ గంట్యాడ పోలీసులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కల్పించడంతో పాటు పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో తాటిపొడిలోని అభివృద్ధి చేసిన పోలీస్ అవుట్ పోస్ట్ను ప్రారంభించామని అన్నారు. ఇటీవల కాలంలో తాటిపొడి రిజర్వాయర్ను చూడటానికి, డ్యాంలో బోటింగ్ చూసేందుకు టూరిస్టుల సంఖ్య రోజురోజుకు పెరగడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా టూరిస్టులను సురక్షితంగా తిరిగి పంపించేందుకు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. డ్యాంలో బోటింగ్కు వెళ్లే సమయంలో టూరిస్టులతో తప్పనిసరిగా లైఫ్ జాకెట్స్ వినియోగించడం, బోట్స్ పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయడం, ప్రమాదాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టడం వంటి విధులను అవుట్పోస్ట్ పోలీసు సిబ్బంది నిర్వహిస్తారని అన్నారు. ఎవరైతే బోటింగ్కి వస్తున్నారో, టూరిజంకి వస్తున్నారో వాళ్ళు బోటింగ్ చేసేటప్పుడు కూడా అన్ని ప్రికాషన్స్, అన్ని సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో లైఫ్ జాకెట్లు వేయడము, అదేవిధంగా బోట్లో ఈ ట్యూబ్స్ ఉండడము, ఎయిర్ ట్యూబ్స్ ఉండడము, అదేవిధంగా ఈ రిజర్వాయర్ దగ్గర స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ బోట్స్ కూడా ప్రాపర్ వర్కింగ్ కండిషన్లో ఉండాలి. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉపాధ్యాయులు విద్యార్థులతో ఎక్కువ సమయం వెచ్చించి నాణ్యమైన విద్యను అందించాలి. విద్యాశాఖ అధికారుల సమావేశాలు ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దక్షిణ వీధిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ స్పీకర్. కూటమి ప్రభుత్వ నాయకుల మోసాలను నమ్మవద్దని కోలగట్ల పిలుపు. మెంటాడ మండలం రెల్లివాని వలస ఎంపీఈపీ పాఠశాల విద్యార్థుల అవస్థలు. తరగతి గదుల నిర్మాణం జరగకపోవడంతో సిమెంట్ బస్తాల మధ్య అద్దె భవనంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. ఎస్కోట మండల పరిషత్ నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. విరుద్ధంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరిక. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.